నీకు విషయం తెలుసా? నువ్వు కోల్పోయిందంతా నీకు దేవుడు ఎందుకు ఇవ్వగలడో తెలుసా? ఆయన నీ కొరకు శ్రేష్టమైన ఆల్రెడీ సిద్ధపరిచి ఉంచాడు. నువ్వు చేయాల్సిన పని ఆయన దగ్గర తిరిగి రావడమే, ఆయన పాదాలు పట్టుకోవడమే, ఆరాధించి స్తుతించి గణపరిచి, ప్రభువా నీవు తప్ప నాకు ఆధారం లేదు, నీవే నా ఆశ్రయం, నిన్ను విడిచి నేనేమీ సాధించలేను అని దేవునితో నువ్వు ఒడంబడిక చేసుకోగలిగితే, నిబంధనలను నువ్వు రాగలిగితే గొప్ప కార్యాలు నీ జీవితంలో జరుగుతాయి. మీరు బాషానులోనో గిలాదులోనో పూర్వదినాల్లో మేసినట్టుగా మేస్తారు. ఏ సమృద్ధి నువ్వు అనుభవించావో, ఏ రక్షణ ఆనందంలో నువ్వు కొనసాగావో, ఏ పవిత్రతలో నువ్వు ఎదిగావో, ఏ అనుబంధాన్ని నువ్వు కలిగి ఉన్నావో నీ కుటుంబంతో, దేవుడు వాటిని పునరుద్ధరించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఒకవేళ ఈరోజు నీ కోపాన్ని బట్టి, నీ అసూయను బట్టి, నీలో ఉన్న మత్సరాన్ని బట్టి, లేదా నీలో ఉన్న అహంభావాన్ని బట్టి, గర్వాన్ని బట్టి బంధాలు విచ్ఛిన్నం చేసేసుకున్నావా? నీ భర్తకు దూరం అయిపోయావా? నీ భార్యను ఇబ్బంది పెట్టి ఆమెకు దూరం అయిపోయావా? నీ పిల్లలకు దూరం అయిపోయావా? నీ గర్వ జీవితాన్ని బట్టి దేవుని ప్రేమను అర్థం చేసుకో, ఆయన దగ్గర తిరిగిరా. నువ్వు పూర్వదినాన్న ఏ విధంగా సమృద్ధితో ఉన్నావో, ఏ ఆనందంతో ఉన్నావో, దేవుడు